మరొక ఇంట్రెస్టింగ్ అండ్ దారుణమైన విషయం మనం కాళేశ్వరానికి సంబంధించి చూడవచ్చు. కాళేశ్వరంలో ఎస్ఐగా పనిచేస్తున్న భీమ్సేన్ గౌడ్ సహచర ఉద్యోగి హెడ్ కానిస్టేబుల్ మహిళా హెడ్ కానిస్టేబుల్ పైన అత్యాచారం పాల్పడ్డారు. ఇది చాలా దారుణమైన విషయం. అర్ధరాత్రి ఆమె క్వార్టర్లోకి దూరి రివాల్వర్తో బెదిరించి చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆమె ఫిర్యాదు చేయడానికి కూడా ఒక దశలో భయపడిన పరిస్థితి. మొత్తానికి ఆమె ధైర్యం తీసుకొని ఫిర్యాదు చేయడంతో లోతుగా విశ్లేషణ జరిపి దర్యాప్తు జరిపిన అధికారులు ఈ విషయంలో భీమ్సేన్ గౌడ్ను ముద్దాయిగా తేల్చిన పరిస్థితి. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు చేశారు. అయితే సీఎం ఇంటర్వ్యూన్ అయ్యి అతన్ని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పడంతో అతని మీద ఉన్న గతంలో ఉన్న కేసులను కూడా అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆర్టికల్ 311 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం అతన్ని శాశ్వతంగా ఉద్యోగంలోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అతని వ్యవహార శైలి ఎలా ఉండేది, గతంలో అతని వ్యవహార శైలి ఎలా ఉండేది అనే విషయం అక్కడి సహచరులు ఎలా చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి వెంకటరత్నం వెళ్లారు. అసలు ఆయన వెళ్ళినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయనేది తెలుసుకుందాం. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐ భవానీ సేన్ పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఒకసారి ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఇప్పుడే అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్దాం. అసలు కొంతమంది సిబ్బంది కూడా ఇందులో పనిచేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కాళేశ్వరం పోలీస్ స్టేషన్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాము. అసలు ఏం జరిగింది అన్న దాని మీద కూడా ఇప్పటికీ ఒక పోలీసులు కూడా ఒక స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వీళ్ళను ఇక్కడి నుండి ఎస్పీ ఆఫీస్కు తరలించారు. భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ తరలించిన తర్వాత అక్కడ వాళ్ళ ఎంక్వైరీ వేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద, అలాగే లైంగిక ఆరోపణలు, లైంగిక దాడి, అలాగే దీంతో పాటు ఇక్కడ ఆయుధ చట్టం కింద కూడా వీళ్ళ పోలీసుల కేసు నమోదు చేసి ప్రస్తుతానికి భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసినటువంటి బాధితురాల్ని కూడా అక్కడికే తీసుకెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న తను కూడా ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేసేది. దీంట్లో ఒక 3-4 ఇక్కడ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు కూడా అంటే కొంత ఇబ్బంది పడ్డారా లేదా, ఏం జరుగుతుంది, అసలు పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఎస్ఐ భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ ను కూడా ఇప్పటికే తరలించినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ పై కూడా గతంలో కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అధికారులు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకు కూడా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పనిచేస్తున్నప్పుడు గతంలో మహిళా కానిస్టేబుల్ పై కూడా ఇట్లాంటి లైంగిక వేధింపులు వచ్చాయన్నటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి అక్కడి నుండి అలాగే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి దాంతో ఇక్కడికి భూపాలపల్లి జిల్లాకు తరలించారు. అంతకుముందు మంచిర్యాలలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు అధికారులు కూడా మందలించినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాలేదని చెప్పి కూడా తెలుస్తుంది. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలతోటి శాఖపరమైనటువంటి దర్యాప్తు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో మనం ఉన్నాము. ఒక్కసారి పోలీస్ స్టేషన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ సిబ్బంది కూడా కొంతమంది ఉన్నారు, మహిళా సిబ్బంది కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ దీంట్లో నిజం ఎంత? ప్రస్తుతానికి మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఎందుకంటే తను నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కానీ వక్రబుద్ధి ఉన్నటువంటి ఎస్ఐ అయితే మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. ప్రస్తుతానికి మహిళా కానిస్టేబుల్ కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మేడం నమస్తే అండి. ఇప్పుడు మీ పేరేంటి మేడం? అనుష. ఇప్పుడు మీరు గత ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 3 years. అయితే ఇక్కడ భవానీ సేన్ గారి మీద, ఎస్ఐ గారి మీద ఒక లైంగిక దాడి ఆరోపణలు ఇవి వచ్చాయి. అసలు దీనికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి కొద్దిగా బ్రీఫ్ చేయండి మేడం. ఏం జరిగింది అసలు? అంటే మేము ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్నాము. ఈ రోజు వచ్చినాం. వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నాం, ఇట్లా జరిగిందని. అంతేగాని ఇక ఆఫీసర్ కాబట్టి మామూలుగా మేము రెగ్యులర్గా వర్క్ చేసి సార్ చెప్తే మేము చేసినాం. అంతకుమించి మా విషయంలోనైతే ఏం జరగలేదు. అంటే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ తన పైన ఇక్కడ అంటే లైంగిక దాడి జరిగిందని చెప్పి అంటున్నారు, రివాల్వర్ బెదిరించారు, ఇటువంటి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో నిజంగా అతను మిగిలిన వాళ్ళతో ఎట్లా ప్రవర్తించేవాడు? అంటే మా సిబ్బందితో అయితే చాలా బాగానే ఉంది సార్, బాగానే. అంటే ఈ ఆఫీసర్ ఎట్లా వర్క్ చేస్తే మేము చెప్తే మేము చేసుకున్నాం అంతే. అప్పటి ఈ ఆఫీసర్ లాగానే ఉన్నాడు, అంత నుంచి ఏం లేదు.
అయితే ఇప్పుడు కొంతమంది నిజంగా ఒక కామవాంఛ తీర్చుకునేటువంటి స్థితిలో ఆయన ఉండి, ఎందుకంటే గతంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా మీ పట్ల అంటే ఇంకా మిగిలిన సిబ్బంది కూడా ఉంటారు కదా, మీతో కూడా ఏమైనా తను ఎప్పుడైనా వక్రచూపు చూసేటువంటి అవకాశము అట్లా ఏమైనా అనిపించిందా మీకు? అనిపించలేదు, అట్లా ఏం అనిపించలేదు. సార్ వర్క్ చేస్తే చెప్తారు, మేము చేసుకుంటాం. ఇప్పుడు మిగిలిన సిబ్బంది కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఇటువంటి విషయంలో? ఇప్పుడు మీరు మహిళలు ఎంతమంది పనిచేస్తున్నారు ఇందులో? ముగ్గురు కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్స్ ముగ్గురం ఉన్నాం. ఒక హెడ్ కానిస్టేబుల్ మేడం ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ మేడం మీదనే ఈ ఆరోపణ, ఆమెనే ఈ ఆరోపణ కేసు పెట్టిందంటారు. ఓకే, అంటే మీకు ఇప్పుడున్నటువంటి సంఘటనలు చూస్తుంటే తను నిజంగా ఆరోపణలో నిజం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే మేము మా పట్లనైతే సార్ బాగా అంటే ఆఫీసర్ లాగానే ఉన్నారు. ఇక మేము ఆ రోజులు ఏం కాబట్టి మేము చెప్పలేము. ఈ మహిళా హెడ్ కానిస్టేబుల్ మీతో పాటు ఎట్లా ప్రవర్తించేది? మేడం బాగానే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. అంటే ఇప్పుడు మీతోటి ఏమైనా ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు కానీ, ఎందుకంటే మహిళలు కాబట్టి కొన్ని మంచి చెడు కష్ట సుఖాలు కూడా షేర్ చేసుకుంటారు కదా, అటువంటి టాపిక్ గత కొద్ది రోజుల క్రితం మీ దగ్గర ఏమైనా వచ్చింది అటువంటిది? అంటే ఆ గ్యాప్ రాలేదు, మొన్న రీసెంట్గా జరిగిన కాబట్టి గ్యాప్ వచ్చింది. మేము ఇక ట్రైనింగ్కి వెళ్ళినాం, వచ్చేసరికి విషయం మేమే తెలుసుకున్నాం, అది జరిగింది అంతే. అంతకు ముందు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ పోలీస్ స్టేషన్ లో జరగలేదు మాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు ఆసిఫాబాద్ లో రెబ్బన మండలంలో కూడా సార్ పనిచేసి వచ్చారు, అలాగే మంచిర్యాలలో కూడా పనిచేసి వచ్చారు అని చెప్పి అంటున్నారు. గతంలో సార్కు సంబంధించి సార్ ఇలాంటి వాడు అలాంటి వాడు అన్నటువంటి వార్తలు కూడా మీ దగ్గర ఏమైనా వచ్చాయి? అవి రాలేదు. కొత్త సార్ అంటే ఇక కొత్త సార్ లాగానే ఉన్నారు అంతే. సార్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాడు సార్, 16 అట్లా 4 months అయిపోయింది. అంటే ఇప్పుడు సార్ మీద కూడా ఒక లైంగిక ఆరోపణలే కాకుండా బయట కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే వసూళ్లు కూడా పాల్పడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా కొంతమంది చేశారు. అట్లా అంటే ఎందుకంటే డిపార్ట్మెంట్ కాబట్టి మనం ప్రతిదాన్ని మనం అంత క్షుణ్ణంగా చూడాల్సిన కొంతమంది అనుమానాలు ఉంటున్నాయి. నిజంగా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? ఈ విషయం అంటే నాకు తెలియదు. అంటే మామూలుగా వర్క్ లెవెల్ అయితే చెప్తాడు, మేము చేస్తాం అంతే, దాని నుంచి ఏం తెలియదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ మనం చూస్తున్నారు, ఇక్కడ విమెన్స్ హెల్త్ డెస్క్ అంటే మహిళా సహాయక కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఎవరైనా బయట బాధితులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక రిసెప్షన్ లో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కొంతమంది ట్రైనింగ్ లోకి వెళ్ళడం, పూర్తి వివరాలు కూడా తమకు తెలియదు అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ గతంలో తనతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎలా ప్రవర్తించారో వాళ్ళకు కూడా కొద్దిగా ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఖచ్చితంగా తెలియాలి, ఇవి ఆరోపణలా లేకపోతే నిజంగా జరిగిందా, ఒక కేసు పెట్టినప్పుడు దాని మీద కూడా విచారణ జరపాల్సినటువంటి అది కూడా అది ఉన్నతాధికారులకు ఉంటుంది. ఒకసారి సిబ్బంది కూడా, ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది. మంచి చెడు అన్నటువంటి ఒక విచక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు నిజంగా అటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయా, లేకపోతే నిజంగా బలవంతంగా ఇటువంటి సంఘటనలు పాల్పడ్డారన్న విషయంలో కూడా మనం ఇక్కడ మిగిలిన సిబ్బంది ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పటి వరకు ఇక్కడ భవానీ సేన్ సార్ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఎస్పీ ఆఫీస్ తరలించారు. అసలు సార్ మీతోటి ఎట్లా ఉండేవారు? అసలు ఫస్ట్ మీ పేరేంటి సార్? నా పేరు రాజేశ్వరం అండి, ఏఎస్ఐ. నేను 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను ఇక్కడ. ఇంతవరకు కానీ మాతోటి కానీ ఏం తెలియదు, ఆయన గురించి కానీ ఏది కానీ మాకు ఏం తెలియదు. మా అందరినీ మంచిగానే చూసుకుంటుండే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే క్యాజువల్ గా కూడా సిబ్బందితో మాట్లాడేటప్పుడు కొద్ది దురుసు ప్రవర్తన కూడా ఉంది అని చెప్పి పేపర్లలో అక్కడ ఇక్కడ వచ్చింది. నిజంగా అటువంటి దురుసు ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తిగా మీకు అనిపించారా? లేదండి, లేదు, మాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే మాకు డ్యూటీలో భాగంగా అదొకటి ఇదోటి ఏదోటి అంటుంటారు, మేము డ్యూటీ చేసుకుంటూ పోతాం అంతే. కానీ వేరే విషయంలో మాకు ఇంతవరకు అయితే ఇబ్బంది అయితే ఏం లేదు మాకు. ఓకే, బయట పని చేసినప్పుడు కూడా కొన్ని లైంగిక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు అదని చెప్పి అంటున్నారు. అది నిజం? దాంట్లో మీకేమన్నా అట్లా అంటే చూస్తే మనకు అర్థమైపోతా ఉంటుంది కదా? అర్థమవుతుంది, కానీ అసలు అయితే మా దగ్గర ఏం నడవలేదు మరి. ఆయన బయట ఎక్కడ చేసిండో ఏం చేయలేదు మనకు తెలియదు. ఈ ప్రస్తుతానికి 5-6 రోజులు నేను ట్రైనింగ్లో ఉన్నాను. ఇవాళ సార్లు పిలిస్తేనే వచ్చాను అంతే. కానీ ఇక్కడ ఏం జరిగింది కూడా తెలియదు అసలు. వీళ్ళంతా ఆఫీసర్లు ఉండేది, వచ్చేవరకు వీళ్ళందరూ ఉన్నారు. అంటే మీతోటి ఉండేటప్పుడు మామూలుగా ఏంటంటే మీ సిబ్బందితోటి సారు హుందాగా ప్రవర్తించేవాడా? ఎందుకంటే కొద్దిగా మాటలు కూడా జారేవాడన్న వార్తలు కూడా వస్తున్నాయి, అటువంటి నిజమేనా? అది విజయం కాదు. ఇక మా డ్యూటీ విషయంలో మమ్మల్ని మందలిస్తుండే అంతేగాని జై జై ఎందుకు అటు పోతున్నాం అంతే మాత్రం. కానీ వేరే విషయంలో మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు.
ఓకే, ఓవరాల్ గా సార్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఏఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ వచ్చి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఇప్పుడు ఈమె పెట్టినటువంటి కేసులలో బలం ఎంత నిజం ఎంత అన్నటువంటిది చూద్దాం. కానీ సార్ మీతోటి ఎట్లా ఉండేవారు, దీంట్లో నిజమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చా? బాగానే ఉండే బాగానే ఉండే మాతోటి అయితే ఏం లేదు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనం ఒక్కసారి కనుక ఇదే పోలీస్ స్టేషన్ లో తను విధులు నిర్వర్తించేవారు. కానీ ఉన్నటువంటి విషయాల్ని కనుక ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే తమతో పాటు తమ సిబ్బందితో పాటు సారు చాలా బాగా ప్రవర్తించేవాడు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు కూడా మహిళలను కూడా మహిళా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్లను కూడా మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే వార్తలు వస్తున్నాయి, దాంట్లో నిజం ఎంత అది ఉన్నతాధికారులు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీలో కూడా మిగిలిన విషయాలు బయటపడతాయి. కానీ తమ దగ్గర మాత్రము ఎప్పుడు మాకు మిస్బిహేవ్ చేయలేదన్నటువంటి ఆలోచనలు అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అటువంటి పరిస్థితులే మాకు ఎప్పుడు ఎదురు కాలేదు అన్నటువంటి ఉంది. ఇది మనం చూస్తున్నటువంటి SHO గారి రూము. ఇదే రూమ్ లో సార్ ఉండే భవానీ సేన్ గారు విధులు నిర్వర్తించేటువంటి వారు. అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దాంట్లో నిజం ఎంత అన్నటువంటి ఒక ఆరోపణలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం ఈ పోలీస్ స్టేషన్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి మనం RTV గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఒక క్షుణ్ణంగా నిజాలు నిర్భయంగా నిజాయితీగా వెల్లడించే విషయంలో ఎంత దూరమైనా వెళ్తాడానికి కూడా ఇది ఒక సాక్షాత్కారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోపణలు రాగానే వార్తలు చేయడం అనేది కాకుండా దాంట్లో నిజాలు నిగ్గు తేల్చేటువంటి విషయంలో కూడా RTV ముందుంటుంది. దానికి సంబంధించి కూడా ఒక్కసారి మనము చూస్తున్నాము. ప్రతి సందర్భాన్ని కూడా ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ భవానీ సేన్ గారిని ఇక్కడ తీసుకెళ్లారు. ఎక్కడికి దాదాపు భూపాలపల్లి SP ఆఫీస్ కు తరలించారు. అక్కడ కూడా నిజానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలేంటి అన్నటువంటి కోణంలో కూడా మనకు బయటకు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోకి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడైతే కాళేశ్వరం ఉందో ఆ కాళేశ్వరంకి సంబంధించి కూడా మనం ఇక్కడికి చేరుకున్నాము. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా కలిసాము. వారు చెప్పినటువంటి మాటల్లో సారు విధుల పట్ల మాత్రం ఖచ్చితంగా కర్కశంగానే ఉండేది, కానీ ఎప్పుడు మా పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించలేదన్నట్టు కూడా మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ గారు కూడా వారిని కూడా అడిగి తెలుసుకున్నాము. వారు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఎప్పుడు విధుల పట్లనే ఖచ్చితంగా ఉండేటువంటి వారు, కానీ ఎలాంటి అసందర్భ వ్యాఖ్యలు కూడా తమతో చేయలేదన్నటువంటి విషయాలు మాత్రం ఇక్కడ RTV గ్రౌండ్ రిపోర్ట్ లో మనం ప్రారంభించినటువంటి సందర్భంలో మొదటిసారిగా ఇక్కడ వెలుగులోకి వస్తుంది. అసలు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తారో, అసలు తను పెట్టినటువంటి కేసులపై ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇక్కడ SI గారు ఎలా చెప్తారో, అలాగే ఉన్నతాధికారులు ఏం చెప్తారో, ఇక్కడ మహిళా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అయ్యే సమయానికి ఇంకా ఆ SI పైన అధికారికంగా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇంకా అక్కడ సిబ్బంది కాస్త భయంగా రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.